Let us start with next TDS section 194R. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని కథ అంతా మనం చెప్పుకుందాం లేమన్ లాంగ్వేజ్లో. దాని తర్వాత ఒకసారి బుక్లో ఏముందో చదువుకొని దాని తర్వాత దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ద రోడ్ మ్యాప్. లెట్ అస్ స్టార్ట్. అసలు సెక్షన్ 194R TDS ఏం చెప్తుందంటే బెనిఫిట్స్ ఆర్ పర్క్విసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఎవడైనా సరే, ఇప్పుడు ఎంప్లాయర్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ ఎవరైనా డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారు, కొన్ని పర్క్విసిట్స్లో ఇస్తారన్నమాట. మనం ఇది కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం డైలీ లైఫ్లో చూసేది ఏంటి, ఫార్మస్యూటికల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ అనేవి డాక్టర్స్కి ఫ్రీగా ఇస్తారు. అదొకటి చూస్తాం మనం. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్, బాగా రియల్ ఎస్టేట్లో కానీ ఎవరన్నా ఎక్కువ బుకింగ్స్ చేసినా లేదంటే ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బిజినెస్ ఎప్పుడు ఎవరైతే తెస్తారో వాళ్ళకి ఏం చేస్తారు, ఫారెన్ ట్రిప్స్ అని లేదంటే ఆ, కొన్ని గ్యాడ్జెట్స్ కానీ కొన్ని ఐటమ్స్ కంపెనీ తరపు నుంచి వీళ్ళకి ఇస్తారు కదా, దాని మీద కూడా మనం టీడీఎస్ అనేది అప్లై చేయాలి. అది అప్లై చేసే సెక్షనే 194R అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే లింకింగ్ పాయింట్ మనం చూసుకోవాల్సింది, ఎవడైతే ఇస్తున్నాడో వాడు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కెపాసిటీలో వాళ్ళు ఇవ్వాలి. ఓకే. పర్సనల్గా మనం ఇండివిజువల్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అటువంటి ఇందులోకి రావు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. సో ఇచ్చేవాడు ఎవడై ఉండాలి అన్నది ఫస్ట్ క్వశ్చన్ వేసుకుందాం. పేయర్ అంటే ఎవడైతే పే చేస్తున్నాడో వాడిని ఏమంటామంటే పేయర్ అంటాం. హీ కెన్ బి ఎనీ పర్సన్, వాడు ఎవడైనా అవ్వచ్చు అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్. ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ రావాలి, నీకు ఒక క్వశ్చన్ రావాలి ఏంటంటే, మరి ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఏమైనా పే చేస్తే వాళ్ళు, ఇప్పుడు ఇండివిజువల్ ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, వాడు కింద ఉన్న వాళ్ళకి ఏమైనా ఇస్తే అది రాదా అంటే వస్తుంది. ఎప్పుడంటే ఆ ఇండివిజువల్కి ఆర్ హెచ్ఈఎఫ్కి అప్లై అవ్వాలంటే అక్కడ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్ షుడ్ ఎక్సీడ్ 1 crore. టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్ షుడ్ ఎక్సీడ్ 1 crore. ఆర్ ఒక ప్రొఫెషన్లో ఉన్నవాడికైతే షుడ్ ఎక్సీడ్ 50 lakhs. ఏంటి, వాడు రిసీవ్ చేసుకున్న గ్రాస్ రిసీట్స్ అనేవి ఏంటంటే ప్రొఫెషనల్ ఉన్నవాడైతే 50 lakhs అనే ఎక్సీడ్ అయి ఉండాలి. వీళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది 194R. పే అనేవాడు ఎవడవ్వచ్చు, ఓన్లీ రెసిడెంట్ అయ్యే ఉండాలి వాడు. ఓకేనా. సో అప్పుడు ఎవడైతే పే చేస్తున్నాడో వాడు ఏం చేయాలంటే హీ హ్యాస్ టు డిడక్ట్ టీడీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. దీనికంటూ థ్రెషోల్డ్ లిమిట్ ఉందా అంటే ఎంత, 20,000. 1 yearలో 20,000 దాటనంత వరకు దేర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే. ఇప్పుడు మనం కొంచెం వేరేగా మాట్లాడదాం. ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోండా కంపెనీలో సేల్స్ ఒకడు బాగా చేశాడని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, వాడికి కార్ ఇచ్చారు. ఆ కారు వర్త్ ఎంత అనుకోవచ్చు, ఒక 20 lakhs అనుకో. సో ఈ 20 lakhs వాడు కంపెనీ వాడు హోండా షోరూమ్ వాడు ఎంప్లాయీకి ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఏం చేయాలంటే ఎంప్లాయీ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో వాడు ఏం చేయాలి, 10% అంటే ఎంత, 20 lakhs మీద 10% ఎంత వస్తుంది, 2 lakhs. ఈ 2 lakhs అనేది ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు నేను హోండా షోరూంలో సేల్స్ పర్సన్ కింద వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి, నా హోండా షోరూమ్ వాడికి టీడీఎస్ కట్టి నేను గవర్నమెంట్కి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఎలా కట్టాలి అంటే ఎయిదర్ దెర్ ఆర్ 2 options. నా ఎంప్లాయర్ హోండా షోరూమ్ వాళ్ళకి 2 lakhs నేను పే చేయడం. సో వాళ్ళు నా తరపున ఏం చేస్తారు, టీడీఎస్ పే చేస్తారు గవర్నమెంట్కి. లేదు నీకు నమ్మకం లేదు అంటే నువ్వేం చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ కింద నువ్వే గవర్నమెంట్కి పే చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకేమవుతుందంటే వరస్ట్ కేసులో ఆ టీడీఎస్ కూడా ఎంప్లాయరే పే చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ వర్త్ 20 lakhs కదా, దాన్ని 90% కింద ట్రీట్ చేసి 100% క్యాలిక్యులేట్ చేసుకుని ఏం చేస్తాం, 20/90% చేసుకుంటే దానికి ఫుల్ వాల్యూ వస్తుంది కదా. సో వీడు 22.22 lakhs కింద చూపించుకొని దానికి ట్యాక్స్ కట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎక్కువ డెప్త్ తీసుకెళ్ళను, జస్ట్ పైన మాట్లాడేసుకుని లేపించా, అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకు 2 పాయింట్లు చూసుకోవాలి. ఒకటి కాన్ఫరెన్స్, ఇంకోటి కంటెంట్ క్రియేటర్స్. కాన్ఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే కంపెనీ మీటింగ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనమే ఉన్నాం, సీఏ కాన్ఫరెన్స్లో ఎక్కడన్నా పెడుతున్నారని చెప్పి అటెండ్ అవ్వాలి. మన బిజినెస్ లైక్ మన బిజినెస్ పర్పస్ అలా అయిన ప్రొఫెషనల్ పర్పస్లో ఉన్న కాన్ఫరెన్స్లకు అటెండ్ అవ్వాలి. ఆ కాన్ఫరెన్స్లకు అటెండ్ అవ్వాలంటే మనకు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బుక్ అవర్ ఫ్లైట్ టికెట్స్. ఆ తర్వాత ఏంటి, కాన్ఫరెన్స్ కావాల్సిన అన్నీ బుక్ చేస్తారు కదా.
సో మనం అక్కడ స్టే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళి ముంబైలో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. ముంబైలో నా కాన్ఫరెన్స్ ఎప్పుడట 20th అండ్ 21st నా కాన్ఫరెన్స్లు ఉన్నాయి. సో ఇప్పుడు నాకు హోటల్ స్టేస్ వాళ్ళు బుక్ చేస్తారు కదా. సో బిగినింగ్ ఇక్కడ 1 డే అంటే 19th నుంచి ఇంకొక ఇటు సైడ్ 1 డే అటు సైడ్ 1 డే ఎండింగ్ 1 డే పెంచుతారు. అలాగే ఓపెనింగ్లో కూడా 1 డే పెంచుతారు. అంటే ఇక్కడ ఏంటి 22nd ఈ డేట్స్ కూడా మనకేంటి మన హోటల్ స్టే ఇదంతా ఓకే. ఇట్ ఈజ్ ఎలిజిబులే. బట్ నువ్వేదైనా సరే నువ్వేం చేస్తున్నావు ఇలా కాకుండా ఇక్కడ ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా ఇక్కడ ఒక 2 డేస్ ఎక్స్ట్రా పెంచేసుకున్నావు అనుకో, నీకు ఈ కాన్ఫరెన్స్లు వీటి మీద కూడా నువ్వు టీడీఎస్ అప్లై అవుతుంది, 194 అప్లై అవుతుంది, నీకు కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి కంపెనీ సైడ్ నుంచి అని చెప్పి దీని మీద వాడు ఏమంటాడంటే గవర్నమెంట్ వాడికి ట్యాక్స్ కట్టాలి టీడీఎస్ కింద. సో అదే ఈ కాన్ఫరెన్స్కి ఉన్న ముందు కానీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కాన్ఫరెన్స్ 1 డే అనేది లెవరేజ్ ఇస్తాడు. ఓకే, అప్పటి వరకు ఆ 1 డేకి అయితే మనం టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోవాలి. బట్ కాన్ఫరెన్స్కి 1 డే కన్నా లెవరేజ్ తీసుకుంటే మాత్రం అది దాని మీద టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రసాద్ టెక్ యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని ఛానల్స్ ఉంటాయి టెక్నాలజీ. సో దే విల్ రివ్యూ అబౌట్ ద మొబైల్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొని అది రివ్యూ ఇచ్చి మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసేస్తున్నారు అనుకో. మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసేస్తే ఏమవుతుంది, అక్కడ 194 అనేది అప్లికబుల్ కాదు. ఎందుకంటే మళ్ళీ గూడ్స్ అనేవి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా కంపెనీ ఏం చేసింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక గ్యాడ్జెట్ ఫ్రీగా ఇచ్చేసింది అనుకో. సో దట్ ఈజ్ అగైన్ అది పర్క్విజిట్స్ కాబట్టి కంపెనీస్ ఏం చేయాలి, వీళ్ళ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేసుకొని వాళ్ళు పే చేసుకోవాలి. సో మెయిన్ ఇది. దీని తర్వాత మనం కొన్ని మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు బెనిఫిట్స్ పర్క్విజిట్స్ వేటిని మనం బెనిఫిట్స్ అనాలి, వేటిని అనకూడదని కొన్ని ఉంటాయి. అది మనం ఇంకా బుక్స్లో చూసి మాట్లాడుకోవచ్చు. సో లేమన్ లాంగ్వేజ్లో అయితే ఇంతే, ఇంతకు మించి పెద్ద అవసరం లేదు దీనికి. ఓకే, లెట్ అస్ గో అండ్ రీడ్ ద బుక్. ఇక్కడ ఉంది, ఐఎమ్ రిఫరింగ్ అతుల్ సార్ మెటీరియల్. ఓకే, 194R. ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ దేని గురించి మాట్లాడుతుంది, బెనిఫిట్ ఆర్ పర్క్విసిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. పేయర్ ఎవడై ఉండాలి, ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ వాళ్ళకి అప్లైబుల్ అవ్వాలి అంటే వాళ్ళది ఎప్పుడైతే టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిట్స్ 1 crore ఆర్ 50 lakhs దాటుతుందో ఇప్పుడు ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్పుడు వాళ్ళకి అప్లైబుల్ అవుతుంది. పేయి ఎవరికి పే చేయాలంటే ఒక రెసిడెంట్ అయి ఉండాలి వీడు, వాడికి 10% థ్రెషోల్డ్ లిమిట్ 20,000. అయితే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏంటి, ఏ పాయింట్స్కి మనం 194R అనేది ట్రిగ్గర్ చేయాలి అంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఏదర్ కార్ ఇవ్వచ్చు, గూడ్స్ ఇవ్వచ్చు, ఎంప్లాయీస్కి ఇస్తే అక్కడ వస్తుంది. అంటే అక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలా అన్నది లేదు, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇస్తే చాలు అది. ఓకే రైట్. ఇన్సెంటివ్స్ టు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఆర్ రిటైలర్స్. ఫ్రీ శాంపిల్స్ కింద ఏమన్నా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి శాంసంగ్ కంపెనీ ఒక ఫ్రీ శాంపిల్ కింద ఒక ఫోన్ ఇచ్చింది అనుకో, దాన్ని కూడా మనం దాని మీద 194R అప్లై అవుతుంది అండ్ వీ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. అలాగే ఫ్రీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కానీ లేదంటే నాకు మా కంపెనీ వాళ్ళు థాయిలాండ్కి వెళ్ళడానికి లేదంటే మలేషియాకి వెళ్ళడానికి ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నారు అనుకో, అది కూడా ఒక బెనిఫిట్ ఆర్ పర్క్విసిటీ కింద మనం ట్రీట్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్స్. ఏంటవి, వీటిని అసలు బెనిఫిట్ కింద ట్రీట్ చేయకూడదు. ఏంటంటే మనకి సేల్ డిస్కౌంట్ ఇవ్వడం కానీ, ఎంప్లాయీస్ కింద పనిచేస్తున్నందుకు మనకి సేల్ డిస్కౌంట్ కానీ, క్యాష్ డిస్కౌంట్, రిబేట్స్ ఇస్తే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెనిఫిట్ కానీ పర్క్విసిట్స్ కానీ కాదు. నెక్స్ట్ ఏంటి, ఒక 10 కొనుక్కుంటే ఒకటి ఫ్రీ, ఇవి ఏంటి వాటిని కూడా మనం బెనిఫిట్స్ కింద మాట్లాడకూడదు. వేవర్ ఆఫ్ లోన్ ఆర్ బై బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి. క్వశ్చన్ ఏమంటారంటే ఒక కంపెనీ వాళ్ళ బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది, దీని మీద 194R అప్లై అవుతుందని క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక్కడ 194R అనేది అప్లై అవ్వదు. నెక్స్ట్ ఏంటి, రీఎంబర్స్మెంట్ ఆఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టు ప్యూర్ ఏజెంట్. సో ఎక్స్పెన్సెస్ మనం ఇంకా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మన జేబుల నుంచి మనం ఖర్చు పెట్టుకోవాలి, లేటర్ మన కంపెనీ మనకి ఏం చేస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది. దాన్ని కూడా మనం బెనిఫిట్ ఆర్ పర్క్విసిటీ కింద ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ గివెన్ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ డూయింగ్ ప్రమోషన్ ఇఫ్ ప్రొడక్ట్ ఈజ్ రిటర్న్ బై ఇన్ఫ్లుయెన్సర్. ప్రమోషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ అనేది కంపెనీకి రిటర్న్ ఇచ్చేస్తే దాని మీద కూడా అది బెనిఫిట్ ఆర్ పర్క్విసిటీ కింద ట్రీట్ చేయకూడదు, 194R అనేది అప్లికబుల్ కాదు. సో ఇక్కడ మనం
కొంచెం గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక పాయింట్. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇది చూద్దాం. స్పెషల్ పాయింట్ రిగార్డింగ్ డీలర్ ఆర్ బిజినెస్ కాన్ఫరెన్స్. అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు బిజినెస్ కాన్ఫరెన్స్ పర్పస్లో మనం ఏమన్నా ఒక వెళ్ళామనుకో, అప్పుడు మనకి ఏదైతే ఇస్తున్నారో దాన్ని బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ కింద చూడాలి. దేన్ని చూడాలి? ట్రావెల్ అలవెన్స్ చూసుకోవాలి, ఫుడ్ స్టే, అక్కడ హోటల్ ఇస్తారు కదా, ఫుడ్ ఇస్తారు, స్టే, ఇదంతా కూడా మనకు బెనిఫిట్. బట్ కొన్ని కేసెస్లో సారీ ఏదన్నా కాన్ఫరెన్స్ పర్పస్లో మనం వెళ్తే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ కింద ట్రీట్ చేయకూడదు, నాట్ ట్రీటెడ్ యాజ్ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్. బట్ కొన్ని కేసెస్లో ట్రీట్ చేయాలి. ఏ కేసెస్లో ట్రీట్ చేయాలంటే, నీకు లేజర్ ట్రిప్, ఇప్పుడు మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ ముంబైలో పెట్టుకుంటే సరిపోద్ది, అలాంటిది నువ్వేం చేస్తున్నావు, దుబాయ్లో పెట్టుకున్నావు కాన్ఫరెన్స్, అక్కడ అక్కర్లేదు. ఇట్స్ బికాజ్ యూ వాంటెడ్ టు లేజర్ కోసం, అక్కడ ఎంజాయ్ చేయడం కోసం, ప్లెజర్ కోసం నువ్వు చేస్తే, సో దట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇది జస్ట్ కాన్ఫరెన్స్ పర్పస్ కింద కాకుండా అది ఒక బెనిఫిట్ కింద ట్రీట్ చేయాలి అప్పుడు. సో అదే చెప్తున్నాడు చూడు, ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్లెజర్ ట్రిప్ ఆర్ ప్లెజర్ కాంపోనెంట్. అందులో ప్లెజర్, ఇప్పుడు థాయిలాండ్ షిప్, లేదంటే షిప్ మీద టూర్స్కి వెళ్ళడం, మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళిపోవడం, ఇదంతా బిజినెస్కి అక్కర్లేదు. సో వాటిని కూడా ఏంటంటారంటే, సో ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ జస్ట్ ఆఫీస్ పర్పస్, ఇట్ ఈస్ వీ నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ కింద ట్రీట్ చేయాలి. ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు కాన్ఫరెన్స్కి నువ్వు వెళ్తే సరిపోద్ది కానీ నీ ఫ్యామిలీని తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో నువ్వు అలా తీసుకెళ్ళడానికి కంపెనీ అలౌ చేస్తుందంటే దే ఆర్ గివింగ్ యూ బెనిఫిట్ అన్నట్టు ట్రీట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఓవర్ స్టే, ఇది ఇంపార్టెంట్ చూడు. ఎక్స్పెన్సెస్ ఆన్ ఓవర్ స్టే 1 day బిఫోర్ ఆర్ 1 day ఆఫ్టర్ ద కాన్ఫరెన్స్ డేట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఓవర్ స్టే. సో నార్మల్గా నీకు హోటల్ బుక్ చేసినప్పుడు 1 day బిఫోర్ కానీ ఆఫ్టర్ అయితే ఓకే, అది బిజినెస్ పర్పస్ కానీ ట్రీట్ చేస్తాం. అంతకు మించి అయితే ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ బిజినెస్ పర్పస్ కాకుండా దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ కింద ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ కైండ్లో ఇచ్చిందనుకో, ఇప్పుడు ఆ, ఒక మూవీ సక్సెస్ అయినప్పుడు హీరోస్కి ఏం చేస్తారు, ప్రొడ్యూసర్స్ కార్ గిఫ్ట్ ఇస్తారు. అలా ఇస్తే అప్పుడు అది కైండ్ కదా. దీని మీద టీడీఎస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే, ద పేయర్ షాల్ రిలీజ్ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ ఓన్లీ ఆఫ్టర్ ఎన్షూరింగ్ దట్ ద ట్యాక్స్ ఆన్ సచ్ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్ హ్యాస్ పేడ్ టు గవర్నమెంట్. ఇందాక అదే కదా నేను చెప్పాను, హోండా షోరూమ్, ఉత్తేజ్ అని. అక్కడ ఏం చేయాలి, ఉత్తేజ్ దగ్గర ట్యాక్స్, ఎయిదర్ ఉత్తేజ్ ఏం చేయాలి, నీకు టీడీఎస్ ఎంత అమౌంట్ అయితే అంత నీకు ఇస్తే నువ్వు కట్టాలి గవర్నమెంట్కి. లేదు అనుకుంటే వాడే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో హియర్ ద పాయింట్ ఈజ్ ద పేయర్ షుడ్ మేక్ ష్యూర్ దట్ టీడీఎస్ అనేది కట్ చేయాలని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీది ఎవరిది, పేయర్ది. ఓకే. ఇప్పుడు ఆ పర్క్విసిటీ యొక్క కైండ్, ఇప్పుడు నీకు కైండ్ ఇచ్చాడు, నాకు కార్ ఇచ్చారు, దాని వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి అంటే, నేను నాకు ఎవడైతే ఇచ్చాడో వాడికంటూ ఒక కాస్ట్ ఇంకర్ అవుతాం కదా, దాని పర్చేస్ ప్రైస్నే దానికి వాల్యూ కింద డిటర్మైన్ చేయాలి. లేదు, నేనేం చేస్తున్నానంటే కార్ మ్యానుఫ్యాక్చరర్ మనకు కార్ ఇస్తున్నాడు అనుకో, ఆ మ్యానుఫ్యాక్చరర్కి అవుతున్న ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, బయట కస్టమర్స్ సేల్ చేస్తాడు కదా, దాన్నే వాల్యూ కింద డిటర్మైన్ చేయని చెప్పి మ్యానుఫ్యాక్చర్ బై ప్రొడక్ట్ ప్రొవైడర్ అయితే అప్పుడు ఏం చేయాలి, ప్రైస్ దట్ ప్రొవైడర్ ఛార్జెస్ ఫ్రమ్ ఇట్స్ కస్టమర్స్. ఓకే. అదర్ కేసెస్, మిగిలిన అన్ని కేసెస్లో కూడా దాని ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నాను. సో ఇంతరా, ఏమీ లేదు ఇందులో. ఓకే. మనం 194 మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, థ్రెషోల్డ్ లిమిట్ ఏమో 10%, ఏ 10,000, థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ 10,000 అండ్ టీడీఎస్ రేట్ ఈస్ 10%. ఇవి మెయిన్ గుర్తుంటే చాలు. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆర్ పర్క్విసిట్. ఓకే. ఇంకేం గుర్తుండాలి, హోటల్ స్టే మనకి ఇచ్చినప్పుడు 1 day బిఫోర్ కానీ ఆఫ్టర్ అయితే ఓకే, బియాండ్ దట్ అయితే ట్యాక్సిబుల్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా మనం గుర్తుంచుకోవాల్సినవి? ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా సరే కాన్ఫరెన్స్లు గట్టా అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్తే వాళ్ళకి అవుతున్న ప్రతి ఖర్చు కూడా అది బెనిఫిట్ కింద ట్రీట్ చేయాలి. ఓకే. దట్స్ ఇట్. లెట్ అస్ గో అండ్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్న క్వశ్చన్ ఎక్కడదంటే, ఇది కంపైలర్ ఆర్టీపీ మే 23లో అడిగిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ మీద నాకు అతిల్ సార్ మెటీరియల్లో క్వశ్చన్స్ దొరకలేదు, అందుకనే ఐఎమ్ రెఫరింగ్ టు అనదర్ మెటీరియల్ అనమాట. ఇది రవి అగర్వాల్ సార్ యొక్క కంపైలర్, ఇది ఓల్డ్ కంపైలర్. ఓకే. రైట్. సో ఇది ఆర్టీపీ మే 23లో అడిగిన క్వశ్చన్. ఏంటంటే ఇది ఒక ఏ లిమిటెడ్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీలో ఏం చేస్తున్నారట, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందంట, అది బోనస్ షేర్స్ ఇష్యూ చేసిందంట టు ఆల్ ఇట్స్ షేర్ హోల్డర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు.
ద కంపెనీ గివ్స్ ఫ్రీ శాంపిల్స్ ఆఫ్ మెడిసిన్స్ టు మెడికల్ ప్రాక్టీషనర్స్. సో ఫ్రీ శాంపిల్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ, ఫ్రీ శాంపిల్స్ అంటే అది బెనిఫిట్ కింద ట్రీట్ చేయాలి. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అంటే ఏంటి, అది బెనిఫిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ ఏ బెనిఫిట్, నాట్ ఏ. సో ఇక్కడ 194R అనేది అప్లై అవ్వదు. బట్ ఇక్కడ ఫ్రీ శాంపిల్స్కి అయితే 194R అనేది అప్లై అవుతుంది. ఓకే, ఎవరికి, మెడికల్ ప్రాక్టీషనర్స్కి ఇస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్తుందంటే, బీ లిమిటెడ్ ట్రేడింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆఫర్ సేల్స్ డిస్కౌంట్ టు ఇట్స్ కస్టమర్స్. సేల్స్ డిస్కౌంట్ అనేది అది బెనిఫిట్ కింద చూడాలా అంటే చూడకూడదు. నెక్స్ట్ ఇంకేం, ఆల్సో ప్రొవైడ్స్ ఫ్రీ ఎయిర్ టికెట్స్ టు బ్యాంకాక్ టు ఇట్స్ డీలర్స్ ఆన్ ద అచీవింగ్ సేల్స్ టార్గెట్. ఇంకోళ్ళు ఎవరికో ఫ్రీ ఎయిర్ టికెట్స్ ఇస్తున్నారు. ఫ్రీ ఎయిర్ టికెట్స్ మళ్ళీ ఏమవుతుంది, అది బెనిఫిట్ కింద చూడాలి, దాని మీద 194R అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకేంటి, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. వాడు మళ్ళీ ఏమి అడిగాడు, యూ ఆర్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ద టీడీఎస్ అండర్ సెక్షన్ 194R ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ విచ్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ మీద మీరు ఏం చేయాలి, 194R అనేది అప్లై చేయమన్నాడు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ మీద నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నాడు. తప్పు కదా, ఇంకెక్కడితో చాలు, మనం అంత డీటెయిల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బోనస్ షేర్స్ మీద ఎప్పుడు కూడా మనం టీడీఎస్ అదే బెనిఫిట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 194R అనేది అప్లికబుల్ కాదు కాబట్టి, సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఏ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ఫ్రీ శాంపిల్స్. ఫ్రీ శాంపిల్స్ మీద అయితే ఓకే, బట్ నాట్ ఆన్ ఇష్యూ ఆఫ్ బోనసెస్, ఇది కూడా ఓకే. బీ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ద సేల్ డిస్కౌంట్ టు కస్టమర్స్. కస్టమర్స్కి సేల్స్ డిస్కౌంట్ మీద 194R అప్లై అవుతుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెనిఫిట్ పర్క్విసిటే కాదు. సో ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ఏ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ఫ్రీ శాంపిల్స్ ఆఫ్ మెడిసిన్స్. ఫ్రీ శాంపిల్స్ మీద టీడీఎస్ అనేది అప్లై అవుతుంది, బట్ నాట్ ఆన్ ఇష్యూ ఆఫ్ బోనసెస్, రైటే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ఫ్రీ ఎయిర్ టికెట్స్. ఫ్రీ ఎయిర్ టికెట్స్ మీద కూడా మనం డిడక్ట్ చేయాలి, రైటే, బట్ నాట్ ఆన్ ద సేల్ డిస్కౌంట్ టు కస్టమర్స్. సో దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఇంకోటి కూడా చదివిద్దామా, ఇక్కడ ఏమన్నాడు, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలట, దేని మీద, ఆన్ ఫ్రీ శాంపిల్స్, రైటే, బట్ నాట్ ఆన్ ఇష్యూ బోనస్ షేర్స్, రైటే. బి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ ద సేల్ డిస్కౌంట్ టు కస్టమర్స్, రైటే, అండ్ ప్రొవిజన్ టు ఫ్రీ ఎయిర్ టికెట్స్. ఫ్రీ ఎయిర్ టికెట్స్ అనేది దాని మీద 194R అప్లై అవుతుంది. సో ఇది కూడా రాంగ్. సో ఓన్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ సి. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, లెట్స్ సి. ఇక్కడ కొంచెం ఫోకస్డ్గా వినే. ఇక్కడికి ఏంటంటే మనకి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ జరుగుతున్న డేట్స్ ఎప్పుడు, 22 and 23 ఆగస్ట్ 2022. ఎక్కడ జరుగుతుంది, కొచ్చిన్లో. ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారట, ఇదంతా మనకు అక్కర్లేదు. అప్పుడు దీనికి ఏం చేశారట, ద స్పౌజ్ వాజ్ అలౌడ్ టు అకంపెనీ ద డీలర్ అండ్ దే కుడ్ స్టే ఇన్ ద హోటల్ ఫ్రమ్ 20th ఆగస్ట్ 2022. సో మీటింగ్ ఎప్పుడు జరుగుతుందిరా నీకు, 22 నుంచి. సో ఇక్కడ చూడు, 22 and 23 ఇస్ ద కాన్ఫరెన్స్ డేట్. దానికన్నా ముందు ఎప్పుడు ఇచ్చాడు, 20th ఆగస్ట్ నుంచి ఉండొచ్చట స్టే. మనకి ఏం తెలుసు, దీనికన్నా ముందంటే 21, దీని తర్వాత అంటే 24. వీటికి మనకి అలౌ చేస్తారు. అది కూడా ఎవరికి అలౌ చేస్తారు, ఓన్లీ ఎంప్లాయీకి మాత్రమే అలౌ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి అనేది అలౌ చేయరు. బట్ ఈడేం తీసుకుంటున్నాడు, 20th నుంచి తీసుకుంటున్నాడంట. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రైట్. ఆ తర్వాత వాడు ఏదో చెప్తున్నాడట, ఏంటి, ప్లెజర్ ట్రిప్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ద డీలర్స్ అండ్ దేర్ స్పౌజ్ ఆన్ 20th and 21st ఆగస్ట్. కాన్ఫరెన్స్ ముందు మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఒక ట్రిప్ కూడా అరేంజ్ చేశారు కంపెనీ వాళ్ళు. బీయింగ్ విత్ అ వీకెండ్, ద ఎక్స్పెన్సెస్ ఆన్ ఎయిర్ ఫేర్, హోటల్ స్టే అండ్ ప్లెజర్ ట్రిప్ ఆఫ్ ఆల్ ద డీలర్స్ ఆర్ అండ్ దేర్ స్పౌజ్ వాజ్ మెట్ బై ఏబీసీ కంపెనీ. సో దానికి అవుతున్న ఖర్చులన్నీ కంపెనీ పెట్టుకుంటుంది, దాని బ్రేకప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ద బెనిఫిట్ ఆర్ పెర్క్విసిట్ ఆఫ్ మిస్టర్ అశోక్ శర్మ ఆన్ ద ట్యాక్స్ విచ్ టీడీఎస్ ఈజ్ టు బి డిడక్టెడ్ ఎట్ ద సోర్స్. సో ఇక్కడ కంపెనీ వీడికి అశోక్ శర్మకి ఇస్తున్న బెనిఫిట్ ఎంత, దాని మీద టీడీఎస్ ఎంత అప్లై అవుతుందని అడిగాడు. ఓకే, ఇక్కడ సరిగ్గా చూస్తే కాన్ఫరెన్స్కి ఎవడ మెయిన్ ఎంప్లాయీ, ఇక్కడ అశోక్ శర్మ అనేవాడు ఎంప్లాయీ. ఓకే, అశోక్ శర్మకి కంపెనీ ఏమన్నా ఈ కాన్ఫరెన్స్ సంబంధించిన ఎయిర్ ఫేర్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, స్టే అన్నీ కూడా అలౌడే. అది బెనిఫిట్ అవ్వదు, అది పర్క్విసిట్ కూడా అవ్వదు. సో
ఇట్ ఈజ్ అలౌడ్. సో ఇక్కడ ఏమైతుంది, ఈ 25,000 మీద ఈ మిస్టర్ అశోక్ శర్మకి అవుతున్న ఖర్చు మీద మనకేమన్నా అప్లై అవుతుందా 194 అంటే అప్లై అవ్వదు. ఓకే రైట్. ఆ తర్వాత ఇదే ఎయిర్ ఫేరు వీళ్ళ మిస్సెస్ కూడా ఇస్తున్నారు. సో ఇదేమైతుంది, ఇది బెనిఫిట్ కింద ట్రీట్ చేసి ఇట్ ఈస్ డిసలౌడ్. సో దీని మీద 194 అనేది అప్లై అవుతుంది. సో అప్లై ఇది ఎంత 25,000 రాసుకుందాం. నెక్స్ట్ ఇదే క్రూషియల్ పాయింట్ ఇందులో. హోటల్ స్టే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆఫ్ మిస్సెస్ అండ్ మిస్టర్ అశోక్ శర్మ ఎప్పుడు ఇచ్చారు డేట్లు 20th and 21st ఆగస్ట్. మన కాన్ఫరెన్స్ డేట్లు ఎప్పుడు యాక్చువల్లీ చూడు, 22nd and 23rd ఈజ్ ద కాన్ఫరెన్స్ డేట్స్. 22nd and 23rd ఈజ్ ద కాన్ఫరెన్స్ డేట్స్, అంతే కదా రైట్. మనకి ఏం అలౌ చేస్తాడు, ఇక్కడ 1 డే ఇక్కడ ఒక 1 డే అలౌ చేస్తాడు, అంటే 21 అండ్ ఇటు సైడ్ ఏమో 24. వీడు ఎప్పుడు తీసుకుంటున్నాడు, చెప్పు. హోటల్ స్టే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆన్ 20th and 21st. 21st అయితే అలౌడే, బట్ 20thకి అయితే ఏం చేస్తారు, ఇట్ ఈజ్ డిసలౌడ్. ఎవరికి డిసలౌడ్, బోత్ అశోక్కి వాళ్ళ వైఫ్కి ఇద్దరికి డిసలౌడే. బట్ ఈవెన్ కాన్ఫరెన్స్ టైంలో కూడా వీళ్ళ మిస్సెస్కి అయితే అప్పుడు కూడా డిసలౌడే. ద ఎక్స్పెండిచర్ వాజ్ ఈక్వల్ ఫర్ ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ డే. సో మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే టోటల్ 2 డేస్కి ఎవరికి, ఇద్దరికి, అశోక్కి, అశోక్ శర్మ వైఫ్కి, అశోక్ వైఫ్కి, అశోక్ కూడా టోటల్గా 2 డేస్ కలిపి 30,000 పే చేశారట. అయితే మనం ఎలా డిసైడ్ చేయాలి, వైఫ్కి ఎంత హస్బెండ్కి ఎంత అని డివైడ్ చేద్దాం. ఇద్దరికి ఈక్వల్ కాబట్టి 15,000 15,000. అందులో వైఫ్కి ఏదైతే పే చేస్తున్నారో అది కంప్లీట్లీ డిసలౌడ్, రైట్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిసలౌడ్. నెక్స్ట్ ఏంటి, హస్బెండ్కి కూడా 15,000 డ్యూరింగ్ ద కాన్ఫరెన్స్ ఆర్ 1 డే ప్రయర్ ఆర్ లేటర్ ఈజ్ ఇట్ అలౌడ్. బట్ మనోడు ఎక్కడ తీసుకున్నాడు, ఈవెన్ 20th అంటే 1 డే బిఫోర్ ప్రయర్ డేట్ కూడా వాడు తీసుకున్నాడు కాబట్టి అది డిసలౌడ్. సో ఇదేంటి, ఈ 15,000 అనేది హస్బెండ్ ఒక్కడికే, 2 డేస్కి 15,000. సో 1 డేకి ఎంత అవుతుంది, డివైడ్ బై 2 చేస్తే 1 డేకి 7,500. సో ఇక్కడ మొత్తం మీద మనం డిసలౌ చేయాల్సింది ఎంత అంటే వైఫ్కి ఇచ్చే 15,000 అండ్ హస్బెండ్కి 1 డే యొక్క ఎక్స్పెన్సెస్ హోటల్ స్టే అనేది డిసలౌ చేయాలి. దాని మీద 194 అప్లై అవుతుంది అని చెప్పి రెండు కలిపితే ఎంత వచ్చింది, 22,500. ఓకే. నెక్స్ట్ హోటల్ స్టే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ మిస్సెస్ అండ్ మిస్టర్ అశోక్ శర్మ ఆన్ 22nd and 23rd August 2022. సో కాన్ఫరెన్స్ టైంలో అవుతున్న హోటల్ స్టే ఖర్చులు కూడా ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ వాజ్ ఈక్వల్ ఫర్ ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ డే. ఇద్దరికి కలిపి 28,000 అట కాన్ఫరెన్స్ టైంలో వైఫ్కి అయితే డిసలౌడ్. సో ఎంత, డివైడ్ బై 2 చేస్తే వైఫ్కి 14,000 ఈజ్ డిసలౌడ్. నెక్స్ట్ ఏంటి, ప్లెజర్ ట్రిప్ వేసారట ఎప్పుడు 20th 21st. బాబు ప్లెజర్ ట్రిప్పు ఈవెన్ నువ్వు కాన్ఫరెన్స్ టైంలో చేసినా సరే అది డిజలౌడే, ఈవెన్ హస్బెండ్ కూడా డిజలౌడ్. సో కంప్లీట్గా 22,000 ఈజ్ డిజలౌడ్. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎక్స్పెన్సెస్ ఆన్ 22nd 23rd August అట్రిబ్యూటబుల్ టు మిస్టర్ అశోక్ శర్మ. కాన్ఫరెన్స్ టైంలో ఏంది, కాన్ఫరెన్స్ ఎక్స్పెన్సెస్కి ఎవరికి, అశోక్ అంటే హస్బెండ్ ఒక్కడికే కలిపి 20,000 అంటే ఇట్ ఈజ్ అలౌడ్. సో ఇప్పుడు మనకి డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇక్కడ మనం రాసుకునే కలిపితే ద టోటల్ విల్ కమ్ అరౌండ్ 3,500. సో ద ఆన్సర్ ఈజ్ సి, రైట్. ఇక్కడితో మనకి క్వశ్చన్ అయిపోయింది. యాక్చువల్లీ వేరే ఒక క్వశ్చన్లో కూడా దీని 194 గురించి డిస్కస్ చేశారు. అది ఎక్కడంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో May 23లో అడిగారంట. బట్ ఇదంతా మనం క్వశ్చన్ చేయం కానీ మనం 194 రిలేటెడ్ ఒక పాయింట్ ఉందో చూద్దాం. అది ఎక్కడుందంటే ఈ థర్డ్ పాయింట్. The company has given iPhone mobile sets to 5 distributors as incentive costing 60,000 each. సో ఒక్కొక్క ఫోను 60,000, అలాగా ఎన్ని ఇచ్చారు, 5 ఇచ్చారు. 60,000 ఇంటూ 5 గివ్స్ మీ ఎంత వచ్చింది, 3 lakhs. అయితే వీళ్ళు ఏం చేశారట, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దివాళీ దే గేవ్ మొబైల్ ఫోన్స్. The accountant of the company debited the same amount to the business promotion expenses being business expenditure and did not deducted the tax. TDS అనేది డిడక్ట్ చేయలేదు. సో మనకి ఒక సెక్షన్ ఉంటుంది, ఏదది సెక్షన్ 40A
40A ఒకటి 40B ఒకటి మనకి పీజీబీపీ చాప్టర్లో వస్తాయి. అందులో ఏమంటాడంటే ఎక్కడైతే టీడీఎస్ డిడక్ట్ చేయాలో అక్కడ ఆ టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఆ ఎక్స్పెన్స్ అనేది ఏమవుతుందంటే 30% ఆఫ్ ద ఎక్స్పెన్స్ ఈజ్ డిసలౌడ్. సో అదే అక్కడ చెప్తాడు. చూడు ఇక్కడ ఈ పాయింట్ మీద డిసలౌడ్ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ రాసుకున్నాడు. మొబైల్ ఫోన్ టు డిస్ట్రిబ్యూటర్స్ ఈజ్ ఎ పర్క్విసిట్ ఆర్ బెనిఫిట్ ప్రొవైడెడ్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ దిస్ ఈజ్ లైబుల్ టు టీడీఎస్ అండ్ అండర్ సెక్షన్ 194R. సో అక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ విల్ బి డిసలౌడ్. సో ఎంత డిసలవ్ చేశారు? 3 lakhs మీద 30% అనేది డిసలవ్ అవుతుంది. సో 90,000 ఈజ్ డిసలౌడ్. ఓకే, విత్ దిస్ ఈ కాన్సెప్ట్ మీద నాకు దొరికిన క్వశ్చన్స్ చేసుకున్నాం, కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకున్నాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.